మిత్ర అతని అఖండ విజయం ఆ నియోజకవర్గానికి ఒక బ్రాండ్ను తీసుకొచ్చింది. ఆయన గెలుపు ఆ సెగ్మెంట్ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మే వరకు అన్ని సెగ్మెంట్లలాగే అదో నియోజకవర్గం. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఆ నియోజకవర్గమే హాట్ టాపిక్. పాలిటిక్స్ నుంచి సినిమా వరకు అన్నింటికీ కేర్ ఆఫ్ ఆ సెగ్మెంటే అయిపోయింది. అజ్ఞాతవాసి గ్రాండ్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టేటస్ అయిపోయింది. నాగబాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కూడా అక్కడ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుండటంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇంతకీ ఆ నియోజకవర్గానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? వాచ్ ది స్టోరీ. మూడు నెలల కింది వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు పిఠాపురం అందరి పురం అయిపోయింది. మెగా కుటుంబమే కాదు, సినీ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ తమది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే పిఠాపురం సెగ్మెంట్ మాత్రం సంథింగ్ స్పెషల్ అయిపోయింది. కారణం జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే. ఎన్నికలకు ముందు వరకు అన్ని నియోజకవర్గాలలాగే పిఠాపురం కూడా ఓ సెగ్మెంట్. ఇప్పుడు పిఠాపురం సినీ పొలిటికల్ హబ్ గా మారుతోంది. ఏపీలో పవన్ సొంత నియోజకవర్గం ఏది అంటే ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్ లాగానే ఉండేది. తాను అందరివాడిగా ఉండాలని అనుకుంటాను అని చెప్పేవారు పవన్. తనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఉండాలన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు పవన్ కేర్ ఆఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. పవన్ సోదరుడు నాగబాబు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జనసేనకు దక్కిన ఏకైక ఎమ్మెల్సీ సీటును గెలిచిన హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుంటాను అని చెప్పారు. ఇక జనసేన నాయకులు పలువురు పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో అపోలో హాస్పిటల్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం అవసరమైన భూమి కోసం సెర్చ్ చేస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో యాజమాన్యంలో భాగం కావడంతో త్వరలోనే పిఠాపురంలో తమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారంతా కూడా తమకు తోచినట్లుగా పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు. వీటితో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారని అంటున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే పిఠాపురం నియోజకవర్గానికి ఏపీలోనే వేరే లెవెల్కి తీసుకెళ్తున్నారు పవన్. రాజకీయ జీవితంలో కొనసాగినంత కాలం పవన్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెచ్చి పిఠాపురం రూపురేఖలు మార్చేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు జన సైనికులు చెప్తున్నారు.